హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? వరలక్ష్మి రాఖీ బంటగా అన్నీ అయిపోయినాయండి. మా ఇంట్లో అన్నీ అయిపోయినాయండి. కొంచెం ప్రశాంతంగా ఉన్నాము. ఇప్పుడు కొబ్బరి చట్నీ పుదీనా చట్నీ చూపించాలనుకుంటున్నాను. చూడండి నా స్టైల్లో, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ కొబ్బరి వేగుతుంది. కొబ్బరి వేగినాక పుదీనా వేసుకుందాం. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని చూద్దామండి. ఉల్లిగడ్డలు బాగా వేగినాయి. ఇది పుదీనా కొబ్బరి వేసినాను. ఇది ఎర్రగే వరకు వేపాలా. ఇదిగోండి, ఇట్లా బాగా వేపాలా. ఇది కూడా ఎర్రగైనాక బంద్ చేసి మిక్సీకి వేసుకోవడమే. చపాతీలో దోశలో సూపర్ ఉంటుంది. చూపిస్తాం మీకు. ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం. ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు. మా వాడు ఇప్పుడు చేస్తాడంట చూడండి. ఇదిగోండి ఇట్లా నిండా అయిపోయింది. వేరే బౌల్లో వేసి చూపిస్తా. ఇదిగోండి పుదీనా కొబ్బరి చట్నీ. దోశ పైన పెట్టిన. ఇప్పుడు దోశ వేస్తే టేస్టీ టేస్టీ దోశ, ఇంకా టేస్టీ దోశ ప్లస్ కొబ్బరి చట్నీ, పుదీనా కొబ్బరి చట్నీ. టేస్ట్ ఎలా ఉందో చెప్పు తిని. ఓకేనా? కావాలా వద్దా నీకు? ఏ కావాలి? దోశలోకి మా చిన్నానికి కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం అండి. తింటాడు. దోశ కొబ్బరి చట్నీ అంటే ఇష్టంగా తింటారు వీళ్ళు. మీ పిల్లలు కూడా ఇలానే తింటారా? కామెంట్ చేయండి. దోశ వేసుకుందాము. టేస్టీ దోశ. కొరకు కావాలి దోశ. ఫస్ట్ దోశ చిన్నోనికి. ఇదండి దోశ రెడీ. టేస్ట్ ఎలా ఉందో చెప్తా మీకు. దోశ చట్నీ చెప్తా. కాలుతుందండి. సూపర్ ఉందండి, సూపర్.